రైట్కి తెలంగాణలో ప్రశాంతంగా తొలి విడత పంచాయతీ ఎన్నికలైతే ముగిశాయి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తయింది, ఇక మరి కాసేపట్లోనే కౌంటింగ్ కూడా మొదలు కానుంది. వివరాలు ఏంటి? రైట్కి తెలంగాణలో ప్రశాంతంగా తొలి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, పోలింగ్ ప్రక్రియ పూర్తయింది, ఇక మరి కాసేపట్లోనే కౌంటింగ్ కూడా మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం అయితే ఎన్నికలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 6 జిల్లాలకు సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు అంటే 11-12 గంటల వరకే అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే దాదాపుగా 46 నుంచి 50% వరకు అయిందని కూడా చెప్తున్నారు. అధికార గణాంకాల ప్రకారంగా ఇంకో 2 గంటల్లో పూర్తిగా ఏదైతే ఓటింగ్ కు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కాబోతుందని కూడా తెలుసుకుంటూ ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా అభ్యర్థులు పూర్తి స్థాయిలో తీవ్ర ఉత్కంఠకైతే ముగిసే సమయం అయితే కనబడుతోంది. తమ అభ్యర్థులు గెలుపు కోసం ఒకవైపు లోపల తన అభ్యర్థులు ఎవరైతే ఇంట్లో పూజలు చేసుకున్నటువంటి సందర్భం కనబడితే, మరోవైపు ఓటింగ్ పాయింట్ కంటే ఓటింగ్ సెంటర్ల వద్ద మాత్రం బారులు తీరుతున్నారు. తమ అభ్యర్థికి ఓటేయాలంటూ కొన్ని చోట్ల కాళ్లు మొక్కి ప్రాధేయపడుతున్నటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుని చెప్పేటి వరకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైనట్టుగా తెలిసింది. అదేవిధంగా జనగామ జిల్లాకు సంబంధించిన అంశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ శాతం కూడా నమోదైనది. ఇక స్వల్పంగా కూడా ఏదైతే ములుగు జిల్లాకు సంబంధించిన ప్రాంతాల్లో కొనసాగుతుంది. ములుగు జిల్లాలో 2 మండలాలకు మాత్రమే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో కూడా 2 మండలాలకే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత 3 విడతల భాగంలో చూసుకుంటే ఒక విడత భాగం అయితే ఈ రోజు పూర్తి కాబోతుంది. మరి కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక దానికి సంబంధించినటువంటి అంశంలో సాయంత్రం 4 గంటల వరకు అంటే మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంలో దాదాపుగా 7 గంటల వరకు ఫలితాలు వస్తాయన్నటువంటి అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమ్లెట్ గ్రామ పంచాయతీలు అదేవిధంగా మామూలు గ్రామ పంచాయతీలకు 5 గంటల లోపే ఈ దాని సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం కనబడుతోంది. ఇక పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఇప్పటికే ఎక్కడికక్కడ దిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అదేవిధంగా రిటర్నింగ్ అధికారుల విషయంలోకి వస్తే బ్యాలెట్ పేపర్లను క్షుణ్ణంగా పల్లించి అంటే పోలింగ్ కేంద్రంలోకి వచ్చినటువంటి వారిని ఆధార్ కార్డు అదేవిధంగా ఇతరత్ర కార్డులకు ఏదైతే ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి నియమాల ప్రకారంగా ఆధారిత కార్డులను పరిగణలోకి తీసుకుని దాని ద్వారానే ఓటింగ్ సంబంధించినటువంటి అనుమతులను అయితే తీసుకొస్తున్నారు. ఇక ముఖ్యంగా వృద్ధులతో పాటు అదేవిధంగా అదేవిధంగా అంగవైకల్యం కలవని వాటికి ప్రత్యేక వీల్ చైర్లను ఏర్పాటు చేసి వారికి ఒక టీంను ఏర్పాటు చేసినట్టుగా జిల్లా కలెక్టర్లు అయితే చెప్తున్నారు. వారిని క్షేమంగా అక్కడి నుంచి వీల్ చైర్ ద్వారా తీసుకెళ్లి వారికి ఒక అటెండర్లు కూడా ఏర్పాటు చేసే కొనసాగుతుంది. ఇక వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పర్వతగిరి, రాయపర్తి, వర్ధనపేట మండలాల్లో మందకోడిగా అయితే అంటే పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా 2 గంటల సమయం ఉన్నదనేది మాత్రం అధికారులు చెప్తున్నప్పటికీ ఒకవేళ ఇన్ టైంలో ఎవరైనా ఓటింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా బార్లు తీరినట్టుంటే వారికి ఇంకో గంట ఎక్స్టెన్షన్ చేసైనా కానీ వారిని ఓటింగ్ కల్పించే అవకాశం చేస్తామని చెప్పేసి ఒకవైపు అధికారులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా జనగామ జిల్లాలో సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ రిజ్వానా తీసుకున్నటువంటి ఏదైతే తన నిర్ణయాల భాగంగా అటు ఓటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వరంగల్ అదేవిధంగా జనగామ అదేవిధంగా హన్మకొండకు సంబంధించినటువంటి జిల్లాలకు సిపి
పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకైతే పర్యవేక్షణ చేస్తూ దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి అంశం కదా. అటు భూపాలపల్లి అదేవిధంగా ములుగు సంబంధించినటువంటి మైబాగ్ సంబంధించినటువంటి ఎస్పీలు మాత్రం పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. ఇక మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా ఓటింగ్ ప్రక్రియ అయితే పూర్తయినప్పటికీ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా లేట్ అయ్యే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే ఏదైతే కమలాపూర్ మండలం అయితే అది మేజర్ గ్రామ పంచాయతీ అని చెప్పుకోవచ్చు. అక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గ్రామాలు ఉన్న నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున రౌండ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కౌంటింగ్ కూడా వేరియేషన్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కువ టైం పడే అవకాశం ఉన్నట్టుంటే కమలాపూరే కాదు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీల కౌంటింగ్ అయితే కాస్త ఆలస్యమయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు అభ్యర్థుల ఎక్కువగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా కౌంటింగ్ ఎక్కువ శాతం కనబడుతుంది. కొన్ని గ్రామాల్లో నలుగురే అభ్యర్థులు వేసినటువంటి సందర్భం కనబడుతుంది. అక్కడ ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఓటింగ్ శాతం కూడా తక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కౌంటింగ్ కొద్దిగా త్వరితగతినే పూర్తయిన తర్వాత సంబరాలు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏదైనా పరిస్థితులు మాత్రం చక్కదిద్దేందుకు పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయినట్టుగా పూర్తిగా చెప్తున్నటువంటి అంశం కడుతుంది. ముందస్తుగానే అంటే నిన్నటి వరకు జిల్లా కలెక్టర్లు ఏదైతే ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశానుసారము అదేవిధంగా ఎన్నికల అధికారుల నియమాల ప్రకారం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం అయితే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మనకు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. అన్న